సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీతో ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేసిందని, ఇప్పటికీ 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఒక్క ఊరిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. అంతేకాక మిషన్ కాకతీయ అని కాంట్రాక్టర్లను బాగు చేయటం తప్ప సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రతి పేదవాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటుందని సమావేశంలో వివరించారు. ఏ ఊర్లో ఏ పని చూసినా కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు జరిగిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తూ, యాతవాకిల ప్రాజెక్టు నిజాం కాలం నాటిది. నిజాం కాలం నుంచి నేను 2009 ఇక్కడ హుజూర్ నగర్కి ఎమ్మెల్యే వచ్చే వరకు యాతవాకిల ప్రాజెక్టుకి రూపాయి పెట్టినోడు లేడు, ఊడిక తీసినోడు లేడు. మరి 9 కోట్ల రూపాయలతో యాతవాకిల ప్రాజెక్టు ఒక్క బొట్టు నీళ్లు వేస్ట్ కాకుండా ఏ విధంగా చివరి భూములకి చేర్పిస్తున్నామో మీ అందరికీ మరి గమనిస్తున్న విషయం మనం చేస్తున్నాం. మిత్రులారా, ఆ విధంగా మట్టంపల్లి మండలంలో మనం చాలా అభివృద్ధి చేసాం, కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసాం. మరింత కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడానికి ఈ మండలం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ఎవరు ప్రశ్నించే అసలు దరిదాపుల్లో ఉండకుండా మనం పనిచేసుకోవాలని మీకు మనవి చేస్తూ, ఈరోజు వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన జాలా కిరణ్ గారికి నేను స్వాగతం పలుకుతూ, తప్పనిసరిగా మరి మండలంలో వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేరే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి